ఓం ఖం బ్రహ్మ ఓం ఖం బ్రహ్మ ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరమపిత పరమాత్మా ఓం. ఓం రక్షక ఓం సర్వరక్షక ఓం సదా రక్షక సర్వదా రక్షక ఓం సత్య రక్షక నిత్య రక్షక సర్వత్ర రక్షక ఓం సర్వధా రక్షక సర్వథా రక్షక శాశ్వత రక్షక పరమ రక్షక ఓం జగద్రక్షక విశ్వరక్షక ఓం శాశ్వత పితా శాశ్వత మాతా సర్వ పితా సర్వ మాతా విశ్వపిత విశ్వమాత జగత్ పిత జగన్మాత జగదాంబ జగజ్జనని జగత్పతి విశ్వపతి ఓం శాశ్వత భ్రాత దాత విధాత శాశ్వత బంధు మిత్ర సఖ శాశ్వత గురు శాశ్వత ఆచార్య శాశ్వత స్వామి శాశ్వత రాజా రాజాధిరాజ స్వరాట్ విరాట్ బ్రహ్మరాట్ విశ్వరాట్ ఓం శాశ్వత న్యాయాధీశ సదాధార సర్వదాధార జగదాధార విశ్వాధార ఓం ఈశ్వర పరమేశ్వర సర్వేశ్వర ఈశా పరేశ పరమేశ సర్వేశ జగదీశ విశ్వేశ ఓం సర్వాంతర్యామిన్ సర్వభూతాంతరాత్మ సర్వవ్యాపక సర్వశక్తిమాన్ నిరాకార నిర్వికార న్యాయకారి దయాలు అజర అమర అభయ అనుపమ నిత్య పవిత్ర సృష్టికర్త ధర్త భర్త హర్త పాలనకర్త ప్రళయకర్త ఓం ప్రభో ఓం విభో ఓం స్వయంభూ ఓం శంభు ఓం శంభు ఓం భూ ఓం భువ ఓం స్వః ఓం భూర్భువస్వః ప్రాణాధార ప్రాణపతి ప్రాణేశ్వర ప్రాణదాత జీవనదాత జీవనేశ్వర జన్మదాత సర్వ దుఃఖ వినాశక సకల క్లేశనాశక సంకటమోచక సమస్త శాంతి భయ నిరాశ నిర్మూలక సచ్చిదానంద స్వరూప అనంతానంద ఘన ఆనందదాత ఆనందకర సుఖకర సుఖదాయక ఓం ఆత్మద బలద జ్ఞానద సర్వద హర్షద మోక్షద ఓం ఓంకు వందనాలు. ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడచేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనాలు. సర్వేభ్యో నమో నమః ప్రణవః ప్రణామః. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, విశ్వ బంధువులారా, ధర్మ బంధువులారా, బ్రహ్మ బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, మిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, పూర్ణ పురుషార్థులారా, మోక్షాకాంక్షులారా, ముముక్షువులారా, విశ్వాత్మ బ్రహ్మాత్మ పరమాత్మ సర్వాత్మ శాంతాత్మ విశ్వాత్మ దర్శనాభిలాషులారా, సాధకులారా, ఈశ్వర ఆరాధకులారా, పరమేశ్వర ఉపాసకులారా, అన్వేషకులారా,
జిజ్ఞాసులారా, పాపమే మరణం. పాపం చేయడమే మరణం. వాక్కుతో పాపం చేసిన మరణమే, మృత్యువే. మృత్యును దాటాలి, మరణాన్ని లంఘించాలి. ఆ మృత్యుదేవతను దూరంగా తరమాలి, తరిమి తరిమి వేయాలి, దూరంగా ఉంచేసేయాలి. దిగంతాలకు, కనిపించని చోటికి, ఎవరు లేని చోటికి. ఓ పాపమా, ఇక్కడ ఉండకు, వెళ్ళిపో. నేను వ్యస్తంగా ఉన్నాను నా కుటుంబ పరిస్థితుల్లో, కుటుంబ రక్షణలో. నేను ఇంటికి పెద్దను, నా ఇంటిని రక్షించుకోవాలి, నా పిల్లల్ని రక్షించుకోవాలి, నా కుటుంబాన్ని రక్షించుకోవాలి, బంధువులను రక్షించుకోవాలి. చాలా పురుషార్థం చేయాల్సి వస్తుంది. ఈ పాపం అనే మృత్యువు మన వద్ద ఉండకూడదు. ఈ రోగాలనే మృత్యుదేవత ఉండకూడదు. నోటితో చేసిన పాపమైన అది మరణమే. కంటితో తప్పు చేసిన అది మరణమే. చెవితో పొరపాట్లు చేసిన, తప్పుగా విన్న పొరపాటే, మరణమే. మనసుతో చెడుగా ఆలోచిస్తే కూడా మరణమే. మరణం అన్నారు బృహదారణ్యక ఉపనిషత్తులో ప్రథమ అధ్యాయంలో. ఈ మరణాన్ని ఎలా తరమాలి? ఏ ఆయుధంతో, ఏ బలంతో, ఏ శక్తితో మరణాన్ని దూరంగా ఎవరు లేని చోటికి పంపించేసేయాలి. అక్కడ ఎవరు ఉండకూడదు, ఏ ప్రాణి ఉండకూడదు, అంటే ఏ పాపం ఉండకూడదు. పాపాన్ని తరమాలి. వేద మంత్రాల్లో మంత్రం, ఓ మనస్పాపమా, నువ్వు వెళ్ళిపో, అడవికి వెళ్ళిపో, చెట్ల పైన కూర్చో, కానీ మా ఇంట్లో ఉండకు. నేను ఇంట్లో ఉన్నాను. గోషు మా గృహేషు, మా ఇంటి వ్యవహారాల్లో, గో సంరక్షణలో మా గోను రక్షించుకుంటున్నాను, మా పిల్లల్ని రక్షించుకుంటున్నాను, నా ఇంద్రియాలను రక్షించుకుంటున్నాను, నా ఇంటిని రక్షించుకుంటున్నాను. దూరంగా పారిపో, ఇక్కడ ఉండకు. ఓ పాపమా, ఓ మనస్పాపమా. ముఖ్యంగా మానసికంగా పాపాలు, అసలు మరణం అదే. పాపం చేయడమే మరణం అంటున్నారు. ఇక్కడ ఉండకూడదు, అన్ని దూరంగా వెళ్ళిపోవాలి. చెడంతా దూరంగా వెళ్ళిపోవాలి, ఏమాత్రం ఉండకూడదు. ఓం విశ్వాని దేవ సవితరు దురితాని పరాసువ. దురితములన్నీ కూడా పరాసువ, దూరంగా వెళ్ళిపోవాలి. పరాసువ, అంటకుండా ఉండాలి. దుర్గుణాలు, దుర్వ్యసనాలు, దురలవాట్లు. అందుకే దూహు. ప్రాణమే దూరం, ప్రాణం దూరంగా ఉంచేది దూహు. ప్రాణం యొక్క నామమే ఆ ప్రాణనామము దూహు. దూర్నామ. బృహదారణ్యక ఉపనిషత్తు ప్రథమ అధ్యాయము 3వ బ్రాహ్మణంలో నేటి వరకు చెప్పుకున్నాం. ప్రాణం అనేది దాని పేరు దూహు. సావా ఏషా దేవత దూర్నామ దూరం హి అస్య మృత్యురు దూరం హావ అస్మాన్ మృత్యుర్భవతి యా ఏవం వేద. ఎవరైతే ఈ విధంగా తెలుసుకుంటారో, అర్థం చేసుకుంటారో, ఆ విధంగా ఆచరిస్తారో, ప్రాణం యొక్క శక్తిని, బలాన్ని అర్థం చేసుకుని ఆ ప్రాణంతో, ఎందుకంటే ప్రాణానికి స్వార్థం ఉండదు, తన కొరకు కాదు. ఉదాహరణగా చెప్పడం జరుగుతుంది, గానం చేసేవారు తన కొరకు గానం చేసుకోవడం ఉండదు, ఇతరుల కొరకు. ఇతరులను రంజింపజేయడానికి, ఆహ్లాదపరచడానికి, సంతోషపెట్టడానికి, సంతృప్తి చేయడానికి గానం చేస్తారు. ఆ విధంగా ప్రాణం కూడా గానం చేస్తుంది, ఇతరుల కొరకు, తన స్వార్థం లేకుండా. ఇప్పుడు అది ఎవరైతే తన వద్దకు వస్తారో, తన ఆశ్రయంలో ఉంటారో, ఆశ్రితులనే రక్షిస్తాడు ఆశ్రయుడు. ఆశ్రం, ఏది ఆశ్రయం ఉంటుందో, ఆధారం ఉంటుందో, ఆ ఆధారం, ఆ ఆశ్రయం, ఆశ్రితులను, ఆధేయాలను, ఆధారపడి ఉన్న వారిని, ఇంటి పెద్ద తన కుటుంబాన్ని రక్షించుకుంటాడు. తన బాధ్యత తన కుటుంబాన్ని, తన పిల్లలను, తన బంధువులను, తన మిత్రులను రక్షించుకోవడం, తన ఇంటిని కాపాడుకోవడం ఇంటి పెద్ద యొక్క బాధ్యత. అలాగే ఈ ప్రాణం ఇంటి పెద్ద, ఈ ఒంటి పెద్ద. ఈ ఒంటిలో ప్రాణం అన్నిటికంటే పెద్ద, శక్తివంతం. ఎవరైనా ఓడించాలంటే ఇంట్లో ఒక శక్తివంతుడు ఉండాలి, ఒక బలవంతుడు ఉండాలి. ఆ ఇంటి యజమాని బలవంతుడై ఉండాలి, బుద్ధిమంతుడై ఉండాలి, వివేకవంతుడై ఉండాలి, అపాయాలను ఉపాయాలతో దూరం చేసేవాడై ఉండాలి. ఆ విధంగా ప్రాణం, ఈ ఒంటిలో ప్రాణమే శక్తివంతము.
బలమైనది. ఎప్పుడు ఆ ఇంద్రియాలు తన వద్ద ఉన్నప్పుడు, తన మాట విన్నప్పుడు, తన దగ్గర ఉన్నప్పుడు ప్రాణం ఇంద్రియాలను రక్షిస్తుంది. ఆ ఇంద్రియాలే అసలు దేవతలు. ఇంద్రియాలు కూడా దేవతలే. ఇంద్రియాలు గోవులే. ఈ ప్రాణం గోపతి, ఇంద్రియాల పతి, భర్త. భర్త రక్షిస్తాడు భార్యను. ఇంద్రియాలు భార్యలు, ప్రాణము భర్త. భరణ పోషణ చేస్తాడు, రక్షించుకుంటాడు. తన భార్యను రక్షించుకోవడం భర్త యొక్క ముఖ్యమైన కర్తవ్యం. అలాగే ప్రాణము భర్త, ఇంద్రియాలు భార్య. ఈ విధంగా ఇందులో వర్ణించడం జరిగింది. బృహదారణ్యకోపనిషత్తు ప్రథమ అధ్యాయము 3వ బ్రాహ్మణంలో రక్షించుకొని కాపాడుకుంటాడు. ఎందుకంటే వాక్కు ద్వారా పాపం చేయడం జరుగుతుంది. ముక్కు ద్వారా, కంటి ద్వారా, చెవి ద్వారా, మనసు ద్వారా ఆ పాపాలు చేయకుండా ఉండాలంటే ప్రాణం పనిచేయాలి, ప్రాణశక్తి ఉండాలి. అప్పుడు వివేకంతో తప్పులు చేయకుండా ఉండడం జరుగుతుంది. పాపం చేయకుండా, పాపం అనే మృత్యును దూరం చేయడం జరుగుతుంది. ప్రాణశక్తితో ఎవరైతే ప్రాణశక్తిని వాడుకుంటారో, ఉపయోగించుకుంటారో మరణం కూడా దరిదాపుల్లో ఉండదు, పారిపోతుంది. ఇటువంటి ఉపాయాలను చెప్పడం జరిగింది ఇందులో. సావా ఏషా దేవత ఏతాసాం దేవతానాం పాప్మానం మృత్యుం అపహత్య ఎత్ర ఎత్ర ఆసాం దిశాం అంతః తద్ గమయాంచకార తద తద్ ఆసాం పాప్మనో తద్ ఆసాం పాప్మనో విన్యదధాత్ తస్మాత్ న జనం ఇయాత్ జనమియాత్ న అంతం ఇయాత్ న ఇత్ పాప్మానం మృత్యుం. అను అవ ఆయాని అన్వయాని ఇతి బృహదారణ్యకోపనిషత్తు ప్రథమ అధ్యాయము 3వ బ్రాహ్మణంలో 10వ వచనం. స వా ఏషా దేవత ఏతాసం. సా సా అంటే ఆ సా అదే, వై నిశ్చయంగా, ఏష ఇదే, ఆ ప్రాణం అని పేరుతున్నటువంటి దేవత. ఏషా దేవత, ఆ ప్రాణదేవత. ఏత ఏతాసాం దేవతానం, ఈ దేవతలను అంటే వాణి, ఈ నాసికేంద్ర ఘ్రాణేంద్రియము, చక్షు, ఈ శ్రోత్రము, మనస్సు అని చెప్పేసి ఇంతకుముందు చెప్పినటువంటి దేవతలు అంటే ఇంద్రియాలు. మనసు కూడా ఇంద్రియమే, ఇంతకుముందు చెప్పుకున్నాం. ఏతాసాం దేవతానం, ఈ వాణి మొదలగు దేవతల యొక్క పాపాన్ని, దేవతల యొక్క పాపమానం పాపమును, మృత్యుం ఆ వినాశక రూప, ఆ పాప రూప, ఆ మృత్యు రూప దాన్ని, ఆ మృత్యు దేవతను అపహత్య నష్టం చేసి, దూరంగా తరిమివేసి, ఎక్కడైతే ఆసాం దిశం, ఈ దిశలున్నాయో అంతా, ఆ దిశ అంటే దిగంతాలు, అంటే దూరంగా కనిపించకుండా, కనుచుమ్మెరలు లేకుండా, ఏ దిశలో లేకుండా, తదు అక్కడ గమయాంచకార తరిమివేయడం జరిగింది. గమయాంచకార అంటే అక్కడ దూరంగా పారగొట్టడం జరిగింది, తరిమివేయడం జరిగింది. ప్రాణము, ఇంద్రియాలు ఉన్నటువంటి ఆ కల్మషాలను, కలుషితాలను, ఆ చెడును ప్రాణం దూరం చేయడం జరిగింది. అంటే వివేకంతో ఎవరైతే ప్రాణశక్తిని వాడుకుంటారో తెలుస్తుంది వారికి. ఆసాం దిశాం అంతః, ఈ ఏదైతే దిశలు ఉన్నాయో, ఆసాం దిశం, ఈ దిశల యొక్క అంతం వరకు, అక్కడ తద్ గమయాంచకర్, అక్కడికి తరిమివేయడం జరిగింది. తద్ ఆసాం, ఆ ఆసాం అంటే ఈ ఇంద్రియాల యొక్క, ఇంద్రియ దేవతలు ఏవైతున్నాయి, ఆసాం దేవతం, ఈ ఇంద్రియాలని దేవతల యొక్క పాప్మనః పాపములను, విన్యదధాత్ అంటే పాతి పెట్టడం జరిగింది. విన్యదధాత్
కనిపించకుండా పాతి పెట్టడం జరిగింది. ఇంద్రియాలు ఉన్నటువంటి పాపాలు ఏవైతున్నాయో, అంటే చెడు అవుతుందో, దోషాలు ఏవైతున్నాయో, ఇంద్రియ దోషాలను విని అదధాత్ పాతి పెట్టడం జరిగింది. తస్మాత్ ఆ కారణంగానే అక్కడ నా జనం ఇయాత్, అంటే ఇక్కడ మనుషుల యొక్క సముదాయంలో, మనుషుల్లో ఇయాత్ అది లేకుండా అయిపోయింది. అంటే ప్రాణంను వాడుకున్న వారిలో ఈ పొరపాట్లు ఉండవు. ఎందుకంటే ప్రాణాయామం ద్వారా మనకు చెప్పడం జరిగింది మనుస్మృతిలో కూడా, అది ధాతునాం యథా మలానం, మలాం యథా ధాతునం, అంటే ధాతువుల్లో బంగారంలో ఏమైనా మురికి ఉంటే, మలినం ఉంటే, దోషం ఉంటే శుద్ధి చేయడం జరుగుతుంది అగ్నిలో వేసి. ఏ విధంగానైతే ధాతువులను అగ్నిలో వేసి శుద్ధి చేస్తారో, ఆ విధంగా ఈ ప్రాణం అనేది ఇంద్రియాలలో ఉన్న దోషాలను, శరీరంలో అణువణువులో కణకణంలో ఉన్న దోషాలను శుద్ధి చేస్తుంది ప్రాణాయామం. అది వైజ్ఞానికంగా కూడా రుజువు చేయడం జరిగింది. ఎవరైతే ప్రాణాయామం చేస్తారో, సరైన పద్ధతి, సరైనటువంటి నియమాలు పాటించి ప్రాణాయామం చేస్తారో, శరీరం ఉన్నటువంటి దోషాలను, రోగాలను దూరం చేస్తుంది. ఏ మూలకు ఎక్కడ ఎటువంటి దోషం ఉన్నా ప్రాణాయామం ద్వారా దూరం చేసుకోవచ్చు. ధాతువులను శుద్ధి చేసినట్టుగా అని చెప్పడం జరిగింది. అంటే ప్రాణాయామం అలా శుద్ధి చేస్తుంది. దాని ద్వారా వివేకం కలుగుతుంది. వివేకం ద్వారా తెలుస్తుంది మనకు. జనములో జన సముదాయం, జనం ఇయాత్ అంటే జనములో కూడా, అంటే ఎవరైతే ఆ రకంగా ప్రాణమును ఉపయోగించుకుంటారో వారికి ఈ పాపాలు, ఈ దోషాలు ఉండవు. నా అంతం, వారి ఆ దిశ అంతములో, నిర్జన స్థానంలో ఉంచడం జరుగుతుంది. అంటే ప్రజలలో ఎప్పుడైతే ఆరోగ్యం ఉంటుందో, మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం ఉంటుందో, అప్పుడు ఎవరైనా సరిగానే ఆలోచిస్తారు. శరీరంలో బాధలు, రోగాలు, నొప్పులు ఉన్నప్పుడు సరిగా ఆలోచించడం ఉండదు, సహనం ఉండదు. దానివల్ల పొరపాటు చేయడం జరుగుతుంది. శరీరం బలంగా ఉన్నప్పుడు, మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు విషయాలు తెలుస్తాయి. నా అంతం ఇయాత్, అది ఆ పొరపాటు అనేది నా అంతం, ఏ కార్యంలో కూడా అతిగా ఉండకూడదు అని చెప్తుంది. నా అంతం ఇయాత్ అంటే ఏ విషయంలో కూడా అంతం పనికిరాదు, అంతం చేయకూడదు, అంటే అతిగా ఉండకూడదు అని అర్థం ఇక్కడ. నా అంతం ఇయాత్, ఇయాత్ అంటే ఇంత అని అర్థం. ఇంత కూడా ఉండకూడదు, అతిగా ఉండకూడదు. నా ఇత్ అక్కడ ఉండకూడదు, ఏమాత్రం ఎక్కడ కూడా అతిగా ఉండకూడదు. పాపమానం మృత్యుం, ఆ పాపరూప మృత్యును లేదా ఆ పాపరూప వినాశనం అవుతుందో వాటిని అవ ఆయాని, మళ్ళీ అది తిరిగి రాకుండా ఉండాలి. ఆ పాపం మళ్ళీ తిరిగి రాకుండా, మళ్ళీ అంటుకోకుండా ఉండాలి, చుట్టుకోకుండా ఉండాలి, పాపం చుట్టుకోకుండా ఉండాలి ఇది అని చెప్పండి. ఈ విధంగా జాగ్రత్త ఉండాలి, గమనించాలి అంటున్నారు ఇక్కడ. సావా ఏషా దేవత ఏతాసాం దేవతానాం పాపమానం మృత్యుం అపహత్య, మృత్యును అపహతం చేసి అంటే నష్టం చేసి, దూరంగా తరిమి వేసి, ఎత్ర ఆసాం దిశాం అంతః తద్ గమయాంచకార తద్ ఆసాం పాప్మనో విన్యదధాత్ తస్మాత్ నా జనం ఇయత్ యన్న అంతం యన్న ఏతత్ పాప్మానం మృత్యుం అను అవయానితి ఆయానితి ఆయాని అంటే మళ్ళీ తిరిగి ఆ పాపం మళ్ళీ అంటుకోకుండా ఉండాలి, చుట్టుకోకుండా ఉండాలి. ఆయాని అంటే మళ్ళీ రాకుండా ఉండాలి. సావా ఏషా దేవత ఏతాసాం దేవతానాం పాప్మానం మృత్యుం అపహత్య అథ అపహత్య ఏన మృత్యుం అతి అవహత్. ప్రాణదేవత ఇంద్రియాల యొక్క పాపరూప మృత్యువును దూరం చేసేసి వాటిని మృత్యువును లేకుండా దాటివేయడం జరిగింది. మృత్యువును, ఆ మృత్యుదేవతను దూరంగా తరిమేయడం జరిగింది. మృత్యు అతి అవహత్ అంటే దాటివేయడం జరిగింది, మృత్యువు నుంచి ముక్తం చేయడం జరిగింది. అంటే ఇంద్రియాల యొక్క దోషాలను దూరం చేయడం జరిగింది ప్రాణాయామంతో, ప్రాణముతో. సావై వాచం ఏవ, ముందుగా ప్రాణం
వై నిశ్చయంగా ఆ ప్రాణదేవత వై అంటే నిశ్చయంగా వాచమేవ వాక్కు యొక్క ప్రథమ ముందుగా అతి అవాహత్ వాక్ యొక్క దోషాన్ని దూరం చేయడం జరిగింది. స ఆ వాణి యదా ఎప్పుడైతే స యదా మృత్యుం అతి అముచ్యతే సో అగ్ని అభవత్ స అయం అగ్ని పరేణ మృత్యుం అతిక్రాంత దీప్యతే. ఆ మృత్యుబంధం నుంచి విడిపడినటువంటి ఆ వాణి వాక్కు అంటే దోషాలను దూరం చేసుకున్నటువంటి వాక్కు, అసత్యాన్ని చాడీ చెప్పడాన్ని అస్తవ్యస్తంగా అస్పష్టంగా చెప్పడం ఏతుంటుందో వాణి యొక్క దోషాలను దూరం చేసుకోవడం జరిగింది. ప్రాణాయామం చేయడం ద్వారా వాక్కు కూడా బాగా అవుతుంది, వివేకం ఉంటుంది. కాబట్టి అబద్ధాలు చెప్పకుండా, చాడీలు చెప్పకుండా వాక్య యొక్క దోషాలు ఏవైతున్నాయో వాటిని దూరం చేసుకోవడం జరుగుతుంది. అప్పుడు ఆ వాక్యే మృత్యుబంధం నుంచి, దోషాల నుంచి విడిపడి అగ్నిగా మారుతుంది. నిజానికి వాణి అగ్ని అన్నారు, వాక్కు అగ్ని, నోటి మాట అగ్ని లాంటిది, అది అగ్నిగా మారింది. మృత్యుం అపహత్యం అముచ్యతే సో అగ్ని అభవత్ అగ్నిగా మారిపోయింది. అతి అవాహత్ దోషాలు దూరమైన తర్వాత సా ఆ వాణి యదా ఎప్పుడైతే మృత్యు పాపంను దాని నుండి అతి ముచ్యత అతి దూరంగా అయిన తర్వాత అన్ని రకాలుగా దోషాలు లేకుండా అయిన తర్వాత సహ అగ్ని ఆ అగ్ని అభవత్ అగ్నిగా మారింది. స అయం అగ్ని ఆ అగ్నియే పరేణ దూరంగా వెళ్ళి మృత్యు నుంచి అతిక్రాంత అయిన తర్వాత అది దేదీప్యమాన ప్రదీప్తమైనటువంటి అంటే వాణి వెలిగిపోయింది. నిజానికి వాక్కును అగ్నిగా భావించడం జరిగింది. బ్రహ్మాండంలో అగ్ని, నోటిలో మాట, నోటి మాట అగ్ని లాంటిదే, అంత శుద్ధంగా ఉండాలి. అగ్ని పవిత్రతకు గుర్తు, మన నోటి మాట కూడా అలా ఉండాలి, అగ్నిలాగా ఉండాలి, అగ్నిలాగా వెలిగిపోవాలి, దేదీప్యమానం కావాలి. తర్వాత ఆ ప్రాణం ఘ్రాణమును, ముక్కును, నాసికేంద్రియమును చేరి అందులో ఉన్నటువంటి దోషాలను దూరం చేయడం జరిగింది. అత ప్రాణం అతి అవాహత్ తర్వాత ఇక్కడ ప్రాణం అంటే నాసికేంద్రియం, ప్రాణం మళ్ళీ ప్రాణం అనే శబ్దం వచ్చింది కాబట్టి మళ్ళీ ఇక్కడ మనకు సందేహం కలుగుతుంది. అథ ప్రాణం అతి అవాహత్ సా యదా మృత్యుం అతి అముచ్యత సా వాయు అభవత్ వాయు అభవత్ స అయం వాయు పరేణ మృత్యుం అతిక్రాంత భవతే. ఆ వాయువు ఏతుందో ఆ ఘ్రాణం నాసిక అత ప్రాణం అతి అవత్ స అతి అవత్ అంటే దూరంగా చేసిన తర్వాత స యదా మృత్యుం అతి అముచ్యతే ఆ ఘ్రాణం నాసిక అయితే ప్రాణం మన ముక్కు ద్వారా గాలి పీల్చుకుంటామో అది శుద్ధంగా ఉండాలి. ముక్కు యొక్క ఆరోగ్యం బాగుండాలి. సుగంధాలే తీసుకోవాలి, దుర్గంధాలు తీసుకోకూడదు. అప్పుడు ఆ మృత్యు నుంచి ఆ దోషాలు అనే ఆ మృత్యు నుంచి సర్వత అన్ని రకాలుగా ముక్తమైన తర్వాత ఆ ఘ్రాణం ఆ నాసికేంద్రియము సహ వాయు అభవత్ అది వాయువుగా మారింది. అయితే శ్వాస ప్రశ్వాసాలు ఉన్నాయో అది నిజానికి వాయువు, మన గాలినే పీల్చుకుంటాం, గాలినే వదిలిపెడతాం కదా. సహ వాయు అభవత్ అది వాయువుగా మారింది. సహ అయం వాయు ఆ వాయువే తర్వాత పరేణ దూరంగా అంటే మృత్యు నుంచి దూరమైన తర్వాత పవతే అది వీచడం మొదలుపెట్టింది. అంటే వాయువు ప్రవహిస్తుంది, పవతే అది అక్కడ నుంచి జరగడం, కదలడం అనేది వీచడం అనేది జరుగుతుంది. పవనం అంట, అందుకే పవనం అంటారు. గాలి వీస్తుంది కాబట్టి పవనం అన్నారు, పవిత్రం చేస్తుంది కాబట్టి పవనం అన్నారు, పావనం అంటాం. అందుకే పవనమే పావనం అవుతుంది. పవనానికి సంబంధించింది పావనం, అది పవిత్రం చేస్తుంది. తర్వాత అథ చక్షు అత్యవహత్ తర్వాత ఆ ప్రాణము చక్షును అతడి తర్వాత దేని తర్వాత నాసిక గ్రాణేంద్రియం తర్వాత అథ చక్షు నేత్రమును అత్యవహత్ అతి అవహత్ ఆ నేత్రం నుంచి నేత్ర దోషాలను, కుదృష్టిని, చెడుగా చూడడం, చెడుగా ఆలోచించవుతుందో దాన్ని దూరం చేయడం జరిగింది. ఆ నేత్రం యదా ఎప్పుడైతే మృత్యుం అతిముచ్యతే ఆ మృత్యును విడిచిపెట్టేసిందో, వదిలేసిందో అంటే మృత్యు అనే దోషాలను, అప్పుడు
స ఆదిత్య అభవత్. ఆ కన్ను ఏతుందో అది ఆదిత్యం, సూర్యుడు. బ్రహ్మాండంలో సూర్యుడు. ఇక్కడ బ్రహ్మాండానికి పిండానికి అన్వయించి చెప్పడం జరుగుతుంది. బ్రహ్మాండంలో ఉన్నదే పిండంలో ఉంటుంది కాబట్టి బ్రహ్మాండం పిండం గురించి చెబుతూ, బ్రహ్మాండంలో ఏముంటుంది? ఆదిత్యుడు, సూర్యుడు అనమాట. మరి పిండంలో, శరీరంలో చక్షువు, కన్నే నే కన్నే నేత్రము, ఆ నేత్రమే చక్షు. అందుకే ఓం తచ్చక్షుర్ దేవహితం పురస్తా శుక్రముచ్చిరత అనే దాంట్లో ఆ మంత్రంలో సంధ్యా మంత్రాల్లో వస్తుంది. చక్షువు నిజానికి బ్రహ్మాండంలో చక్షువు సూర్యుడు, మనకు కంటిలాగే. కాబట్టి ఈ కన్నే ఆదిత్యుడు. స ఆదిత్య అభవత్, అది ఆ కన్ను ఆదిత్యుడిగా మారిపోయింది. స అసౌ ఆదిత్య, ఆ ఆదిత్య రూప ఆ సూర్యుడు ఎత్తున్నాడు. పరేణ అంటే దూరం అయిపోయి, దోషాలకు దూరం అయిపోయి, మృత్యుం అతిక్రాంత, మృత్యును ఉల్లంఘించి దూరం చేసుకొని, మృత్యు నుంచి విడిపడి, దోషాల నుంచి విడిపడి తపతి తప్పిస్తున్నాడు, వేడినిస్తున్నాడు. ఆకాశం పరంపిత పరమాత్మ యొక్క విరాట్ శరీరం ఈ బ్రహ్మాండం, ఈ విశ్వం అంతా. అందులో సూర్యుడు కన్ను, ఈ శరీరంలో కూడా కన్ను అటువంటిది. అందుకే సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు. అన్ని ఇంద్రియాల్లో కంటే కన్ను ప్రధానమైంది, అది సూర్యుని లాంటిది. తర్వాత అథ శ్రోత్రం, తర్వాత ఈ కన్ను తర్వాత ప్రాణము, శ్రోత్రం. శ్రోత్రం అతి అవహత్, శ్రోత్రము చెవిని అతి అవహత్ ముక్తం చేయడం జరిగింది దోషాల నుంచి. తద్ యదా, తదా ఆ చెవి, ఆ శ్రవణేంద్రియం యదా ఎప్పుడైతే మృత్యుం అతి అముచ్యతే, మృత్యు నుంచి అంటే మృత్యును దూరం చేసుకొని, తా అది దిశ, తాటి ఆ దిశలు అభవన్ దిశలుగా మారిపోయింది. తా ఇమా దిశ, ఆ దిశలే పరేణ దూరమై మృత్యు నుంచి అతిక్రాంత, అతిక్రాంతమై అంటే విడివడి శుద్ధంగా ఉండడం జరుగుతుంది. అంటే చెడు వినకూడదు నిజానికి. ఈ చెడుగా వినడమే పాపం, పాపమే మరణం, మృత్యుదేవత అని చెప్పడం జరిగింది. తర్వాత ఆ ఆ ప్రాణము, ఆ నిస్వార్థంగా ఉన్నటువంటి ఆ ప్రాణము, అది మనసును చేయడం జరుగుతుంది. అథ దాని తర్వాత మనో అత్యవహత్, మనస్సును అత్యవహత్, మనసును దూరం చేయడం జరిగింది. దోషాల నుండి, దోషాలనే పాపం అనే ఆ మృత్యుదేవత నుంచి దూరంగా తీసుకెళ్ళడం జరిగింది. తద్ ఆ మనస్సు యదా ఎప్పుడైతే మృత్యుం అత్యముచ్యతే, మృత్యును నుండి దూరమైన తర్వాత, దూరమైనటువంటి అది సహ చంద్రమ అభవత్, అది చంద్రుడిగా మారిపోయింది. బ్రహ్మాండంలో చంద్రుడు, చంద్రమ మనసో జాతచక్షు అని చెప్పేసి మంత్రం కూడా వస్తుంది మనకు. బ్రహ్మాండంలో చంద్రుడు పరిమిత పరమాత్మ మనసు లాంటి వాడు. వర్ణించడం ఆలంకారిక భాషలో చెప్పినప్పుడు ఈ విరాట్ శరీరం అవుతుందో బ్రహ్మాండం విషయం అంతా కూడా చంద్రుడు మనస్సు, సూర్యుడు కన్నుడు, ఆ విధంగా వర్ణించడం జరిగింది. మన శరీరంలో మనసు అయితే బ్రహ్మాండంలో, ఈ పిండంలో మనస్సు, బ్రహ్మాండంలో చంద్రుడు. చంద్రమా అభవత్ సహ అసౌ చంద్ర, ఆ చంద్రుడు మృత్యుం అతిక్రాంత, మృత్యును దూరం చేసుకున్న తర్వాత భాతి వెలిగిపోతున్నాడు, వెలుగుతున్నాడు, వెలుగునిస్తున్నాడు, వెన్నెలని ఇస్తున్నాడు, చల్లని వెన్నెలని ఇస్తాడు. ఏవం హావై, ఈ ప్రకారంగా ఏనం, ఈ తెలుసుకున్నవాడు జ్ఞాని పడుతున్నాడు, జ్ఞాత ఏనం ఈ జ్ఞాతను, ఏష ఈ ప్రాణం, ప్రాణదేవత, ఏషా దేవత, ఏషా దేవత ఈ ప్రాణదేవత ఏతుందో మృత్యుం అతివాహతి, మృత్యుం దూరం చేస్తుంది, దోషాలను దూరం చేస్తుంది. యహ ఏవం వేద, ఎవరైతే ఈ రకంగా తెలుసుకుంటారో వారు మృత్యును కూడా దూరం చేసుకోగలుగుతారు. ఈ విధంగా ప్రాణం ద్వారా విరాట్ రూప బ్రహ్మాండం తర్వాత ఈ పిండం, బ్రహ్మాండం ముందు పిండం చాలా క్షుద్రం, చాలా చిన్నటువంటి ఈ పిండంలోనే బ్రహ్మాండం అంత రహస్యం దాగి ఉంది. ఈ శరీరంలోనే బ్రహ్మాండంలో ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఈ పిండంలోనే, ఈ శరీరంలోనే ఉన్నాయి. ఈ పిండం ఉన్నటువంటి దాన్ని పోల్చి చెప్పడం, అది ఇది ఒకటే. బ్రహ్మాండం యొక్క సూక్ష్మ రూపమే ఈ శరీరం, ఈ పిండం. కాబట్టి అందుకే
సృష్టి రచన క్రమంలో, సృష్టి నిర్మాణ క్రమంలో అక్కడ కూడా ఇంద్రియాలు వస్తాయి, మనస్సు వస్తుంది, తర్వాత అహం కూడా వస్తుంది, మహతత్వం, బుద్ధి అనే ఇవన్నీ కూడా వస్తాయి. మూల ప్రకృతిలో ఉన్నటువంటి సత్వరతమ కణాలు ఏవైతే ఉన్నాయో విడివిడిగా ఉన్నప్పుడు సామ్యావస్థ అంటారు. కొంత అనుపాతంలో పరిమిత పరమాత్మ అందులో అలజడి కలిగించి, సంక్షోభం కదలిక కలిగించి, స్తబ్దంగా ఉన్నటువంటి కణాలలో కదలిక కలిగించి అనుపాతంలో తీసుకొని కలపడం జరుగుతుంది. అప్పుడు మహతత్వం అనేది మొదలవుతుంది. ప్రథమ భౌతిక పదార్థం తర్వాత దాని నుండి దాని యొక్క ఆధారంగా అహంకారం, అహంకారం నుంచి ఇంద్రియాలు, మనస్సు, ఆ అహంకారం నుండి తన్మాత్రలు, ఆ తన్మాత్రల ఆధారంతో పంచమహాభూతాలు. ఇది సృష్టి క్రమం. అందులో కూడా ఇవన్నీ వస్తాయి. అందుకే బ్రహ్మాండంలో కూడా అహంకారం ఉంటుంది, బ్రహ్మాండంలో కూడా ఇంద్రియాలు ఉన్నాయి, మనస్సు ఉంది, బుద్ధి ఉంది, బ్రహ్మాండంలో తన్మాత్రలు ఉన్నాయి, బ్రహ్మాండంలో కూడా అన్ని ఉన్నాయి. అవే మన శరీరంలో కనిపించేవి కూడా. ఇది పాంచభౌతికం ఈ శరీరం. ఇందులో పంచభూతాలు ఉన్నాయి, పంచభూతాల ఆధారాలు తన్మాత్రలు ఉన్నాయి ఈ పిండంలోనే. ఇందులో ప్రాణం ఉంది, ఇందులో మనస్సు ఉంది, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అహంకారం ఉంది, బుద్ధి ఉంది. పరమాత్మలాగా ఈ శరీరంలో ఆత్మ కూడా ఉంది. విశ్వమనే విరాట్ శరీరంలో పరమాత్మ, ఈ ఈ దేహంలో, ఈ శరీరంలో జీవాత్మ. ఈ విధంగా పోలుస్తూ చెప్పడం జరిగింది. ఇది బ్రహ్మాండానికి పిండానికి మధ్య ఉన్నటువంటి పోలిక. అంటే ఇంద్రియాలు అక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. ఇటువంటి విషయాల గురించి మనకు కేనోపనిషత్తులో, తర్వాత ప్రశ్నోపనిషత్తులో, మళ్ళీ ఇదే బృహదారణ్యక ఉపనిషత్తులో 3వ అధ్యాయంలో వస్తుంది. ప్రథమ బ్రాహ్మణంలో ఈ పోలిక. అంటే వాక్కు అగ్ని అని, శ్రోత్రం దిశలని, ఈ కన్ను ఆదిత్యుడని, ఈ విధంగా మనస్సు చంద్రుడని, చక్షు ఆదిత్యుడు, ఇవన్నీ కూడా ఇటువంటి వర్ణన మనకు మళ్ళీ ఇదే ఉపనిషత్తు బృహదారణ్యక ఉపనిషత్తులో 3వ అధ్యాయంలో మొదటి బ్రాహ్మణంలో వస్తుంది. ఇంతకుముందు కేనోపనిషత్తులో కూడా చదువుకున్నాం, ప్రశ్నోపనిషత్తు కూడా వచ్చింది. కొంత పోలిక ఈ ఇంద్రియాలకు, తర్వాత ప్రాణానికి సంబంధించినటువంటి వ్యవహారం, ఆ విషయం, ఆ ప్రసంగం ఛాందోగ్య ఉపనిషత్తు కూడా వచ్చింది. ఈ విధంగా బ్రహ్మాండం పిండానికి మధ్య ఉన్నటువంటి పోలిక చెప్పడం జరిగింది. అందుకే ప్రాణం గొప్పది, ప్రాణం నిస్వార్థం, దానికి స్వార్థం ఉండదు. అది అవినీతి, అందులో అవినీతికి ఆస్కారం లేదు, దానికి లోభం ఉండదు. కాబట్టి అవి ఆ ప్రాణం ద్వారా ఎవరైతే ప్రయత్నం చేస్తారో ఓడిపోరు. ఇంద్రియాలు మోసం చేస్తాయి. వాక్కైనా, ముక్కైనా, కన్నైనా, చెవైనా, చివరికి నోటి రుచి అయినా, చర్మ స్పర్శ అయినా, మనస్సు కూడా మోసం చేస్తుంది. కాబట్టి వాటి వలలో పడకుండా, ఇంద్రియాల వశంలో ఉండకుండా, ఇంద్రియాలని తన వశంలో ఉంచుకొని, ఇంద్రియాలను జయించి, ఇంద్రియ నిగ్రహంతో, ఇంద్రియ దమనంతో ఎవరైతే వ్యవహారం చేస్తారో వివేకంతో, వారు గెలుస్తారు. వారికి పాపాలు అంటుకోకుండా ఉంటాయి, నష్టం జరగదు, కష్టం జరగదు. కాబట్టి తినేది నిజానికి ఇంద్రియాలు ఏం తినవు, నోరు నములుతుంది, మింగుతుంది, కానీ అది నోటి కోసం కాదు, నోటికేం అందదు. వెంటనే ముక్కు ద్వారా గాలి పీల్చుకుంటాం, సుగంధానో దుర్గంధానో తీసుకుంటాం. అప్పుడు కానీ కంటి ద్వారా చూసినప్పుడు కానీ, చెవి ద్వారా విన్నప్పుడు కానీ, మనసు ద్వారా మననం చేసినప్పుడు కానీ, ఇదంతా కూడా ప్రాణం ద్వారానే, ప్రాణం ఉన్నప్పుడే. కాబట్టి నిజానికి తినేది ప్రాణం కొరకే. ఏదైతే తినడం జరుగుతుందో, ఏ కొంచెం తినడం జరుగుతుందో అంతా కూడా ప్రాణమే తింటుంది. ప్రాణం తిన్న తర్వాత అందరికి పంచుతుంది. ఎవరికి పంచుతుంది? ఏ శరీరంలో అయితే భాగాలు ఉంటాయో, అంగాలు ఉంటాయో, అంగాలకు శక్తిని ఇస్తుంది ప్రాణం. ప్రాణశక్తి ద్వారా ఇవన్నీ జరుగుతాయి. అంగాలకు రసం, తీసుకున్న ఆహారం యొక్క రసం అందాలంటే ప్రాణం బాగుండాలి, ప్రాణశక్తి సరిగా ఉండాలి. అప్పుడు శరీరం ఉన్నటువంటి లోపలంగాలు, బహిరంగాలు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అన్ని కూడా పనిచేయాలంటే శక్తి అందాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు శక్తి అందక రకరకాల రోగాలు వస్తాయి, అంగాలు చెడిపోతుంటాయి శక్తి అందక. ప్రాణశక్తిని కాపాడు. అందుకే ప్రాణాయామం ద్వారా రకరకాల రోగాలను కూడా దూరం చేసుకోవచ్చు. మధుమేహాన్ని కాదు, దేనిని దూరం చేసుకోవచ్చు. అటువంటి శక్తి ప్రాణానికి ఉంటుంది. ఆ విషయం చెప్పడం జరుగుతుంది. ఏదైతే తినడం జరుగుతుందో అంతా కూడా ప్రాణమే తింటుంది. అథ ఆత్మనే అన్నాద్యం ఆగాయాత్. యద్
ఆగాయాత్ యద్ధి కించ అన్నం అద్యతే అనేన ఏవ తద్యత్ అథ ఇహ ప్రతితిష్టతి. అన్నం ఇది ఉంటుంది అన్ని. దాని తర్వాత ఆత్మనే, ఆత్మ కొరకు అన్నాద్యం. ఇక్కడ ఆత్మ కొరకు తింటాం, మన కొరకు తింటాం. నిజానికి తినేది మన కొరకు, చివరికి ఆత్మ కొరకే. ఆత్మని అన్నాద్యం, ఈ ఏతి అన్నం ఉందో అది భోజ్యం అవుతుంది. అన్నాద్యం ఆత్మ కొరకు. ఆగాయాత్, ఆగాయత్ అంటే గానం చేయడం జరిగింది, అన్నం కొరకే ప్రార్థన చేయడం జరిగింది. తద్ యద్ యద్ హి, ఏదైతే ఉందో, ఏ కొంచెం అవుతుందో అదంతా కూడా, యద్ యద్ హి అన్నం అద్యతే, ఏదైతే తినడం జరుగుతుందో, అనేనా అంటే ప్రాణం ద్వారా. ఇక్కడ అన ప్రాణనే, అన శబ్దం అన ద్వారా, అన ద్వారా అంటే ప్రాణం ద్వారా, అనేనా ప్రాణం ద్వారా, దాని ద్వారానే, ప్రాణం ద్వారానే, ఏవా ఖచ్చితంగా నిశ్చయంగా, తద్ ఆ అన్నం అద్యతే తినడం జరుగుతుంది. ఇహ ఈ ప్రాణంలోనే ప్రతితిష్టతి ఆధారం పొందడం జరుగుతుంది, అంటే స్థిరం కావడం జరుగుతుంది. ఎప్పుడైతే మన ప్రాణాయామం ద్వారా, ప్రాణశక్తి ద్వారా శరీరాన్ని శుద్ధి చేసుకొని తింటామో అది స్థిరంగా ఉంటుందని అర్థం. ఇష్టంతో ఏకాగ్రం చేసి తీసుకునే ఆహారం కానీ, రూపం కానీ, శబ్దం కానీ, స్పర్శ కానీ, మనం చింతనం కానీ ఏకాగ్రం చేసి చేస్తామో అది స్థిరమవుతుంది. ఏకాగ్రం లేకుండా, గమనించకుండా తినే ఆహారం కానీ, రూపం కానీ ఏది కూడా సరిగా ఉండదు. అందుకే ప్రాణాయామం ద్వారా ఏకాగ్రం చేయాలి, ఇష్టంతో శ్రద్ధతో వ్యవహారం చేయాలి. అప్పుడే అవి తిష్ట వేసి ఉంటాయి, స్థిరమవుతాయి. ప్రతితిష్టతి, సరిగ్గా ప్రతిష్ట జరుగుతుంది, ఆధారం పొందుతాయి, అంటే స్థిరమవుతాయి. ఆహారం కానీ ఏదైనా కానీ, ఏదైనా విషయం బాగా గుర్తుండాలంటే శ్రద్ధ ఉండాలి, ఏకాగ్రం చేసి మనం ఇష్టంతో దేనైతే మనం అధ్యయనం చేస్తామో, వింటామో అది బాగా గుర్తుంటుంది. అందుకే ఇక్కడ ప్రతితిష్టత అన్నారు. ఈ విధంగా ఇంద్రియాలు ప్రాణాన్ని అర్థం చేసుకొని, ప్రాణం యొక్క శక్తిని అర్థం చేసుకుంటాయి. అర్థం చేసుకొని అప్పుడు అంటాయి, ప్రాణంతో అంటాయి. ఇంద్రియాలు చెప్పడం జరుగుతుంది. తే దేవా అబ్రువన్, తే ఆ దేవ ఇంద్రియాలు, ఇంద్రియాలనే దేవతలు, అబ్రువన్ చెప్పినాయి, అన్నాయి. ఏమన్నాయి? ఏతావద్ వై ఇదం సర్వం, ఇదం సర్వం యదన్నం తదాత్మన ఆగాసీరన్. యద్ అన్నం తద్ ఆత్మనే ఆగాసి. ఆగాసి అంటే గాయనం చేయడం జరిగింది, పొందడం జరిగింది. ఇందులో అంటున్నాయి ఏది ఏతావద్, ఇంత, ఇదం ఏతుందో ఇదంతా కూడా, అంటే ఈ ఈ ప్రపంచం ఉన్నది అన్నదంతా, ఈ అన్నం ఏతుంది అన్ని కూడా ఇదంతా అన్నమే. నిజానికి ఈ ప్రపంచంలో ఉన్నదంతా, ఇదం సర్వం, ఇదంతా కూడా ఏదన్నం, ఏతన్నము అదంతా అన్నమే, అంటే భోజ్యమే, భోగ్య పదార్థమే. దాన్నంతా నీవే తీసుకున్నావు, నీవే గానం చేసినావు. అంటే ఇక్కడ గానం చేయడం అంటే ఎవరి కోసం గానం చేస్తారు? ఇతరుల కోసమే. ప్రాణం గానం చేసింది, ఓ ప్రాణమా నీవే గానం చేసినావు, ఇదంతా కూడా నీ భోజ్యమే. ఉన్నదంతా కూడా, ఈ ప్రపంచంలో ఉన్నదంతా కూడా నీవే. దాని గురించి గానం చేసినావు అంటే తెలుసుకున్నావు, తెలుసుకుని అందజేసినావు, చెప్పినావు, ఉపదేశించినావు. మరి మా భాగం లేదు అందులో, నువ్వు తిన్న దాంట్లో మా భాగం ఏంటి? మాకొద్దా? కుటుంబంలో ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులు, యజమానుడు, ఆ ఇంటి గృహపతి సంపాదిస్తూ అలాగే ఉంచుకుంటే ఆ కుటుంబ సభ్యులకు సందేహం కలుగుతుంది కదా, మరి మాకు పెట్టరా, మీరే సంపాదించుకుంటున్నారు, మీ వద్దే ఉంచుకుంటున్నారు. ఇంటి పెద్ద తినడం కూడా ఏం లేదు పాపం, ప్రాణం ఏం తినదు, ప్రాణం కోసం ఏం అవసరం లేదు, కానీ సంపాదించి పెడుతుంది, శుద్ధం చేసి పెడుతుంది, అంతా స్థిరం చేసి పెడుతుంది.
కానీ ఏమి తినకుండా ఉంటుంది. మరి ఇదంతా ఎవరి కొరకు? మాకు పెట్టరా అని చెప్పేసి అడిగినట్టుగానే ఇంద్రియాలు అడుగుతున్నాయి, మాకేమి లేదా అని చెప్పి. మాకు కూడా భాగం ఇవ్వాలి కదా, కొంచెం పెట్టండి అని చెప్పేసి ఇంద్రియాలు అడుగుతున్నాయి. అప్పుడు ప్రాణం అంటుంది, ఏమంటుంది ప్రాణం? ఆశ నో అను నో అస్మిన్ అన్నం అభాజస్వ ఇది. పంచండి, అన్నాన్ని పంచండి. అను అభాజస్వ, మాకు కూడా భాగం ఇవ్వండి, పంచండి అంటున్నారు. ఇది దేవై, ఆ ఇంద్రియ దేవతలు, మా మాకు నాకు అని చెప్పేసి చెప్పడం. అంటే మాకేమి లేదా అన్నప్పుడు దేవై మా విషతే ఇది. అభిసంవిశతి, అన్ని వైపు నుంచి మీరు నా దగ్గర రండి అని చెప్పేసి. అభిసంవిశతి, అదేంటి అన్ని వైపు నుంచి మంచిగా మంచిగా విషయత అంటే ప్రవేశించండి. దూరంగా ఎందుకున్నారు? ఓ పిల్లలారా, మీరు దూరంగా ఉన్నారు, అందుకే నేను పెట్టలేకపోతున్నాను. పెద్దలు అంటారు కదా, మాకు పెట్టండి పెట్టండి అంటే దగ్గర రండి, దగ్గరకు వస్తే పెడతాం అన్నట్టుగానే. అభిసంవిశంతి, అన్ని వైపు నుంచి మంచిగా విశంతి, చేరండి, నా దగ్గర రండి అని చెప్పేసి ప్రాణం ఒక ఇంటి పెద్దగా, ఇంటి యజమానిగా చెప్పినట్టు చెప్పడం. అను ఆభాజస్వ, భాగం ఇవ్వండి, పంచండి అన్నప్పుడు దేవై, ఆ ఇంద్రియ దేవతలను అన్నప్పుడు అభిసంవిశంతి, నా అవయవాలుగా మారండి. మా కుటుంబ సభ్యులకు పెడతాను, వేరే కుటుంబ సభ్యులకు కాదు కదా, మా పరివారానికే నేను పంచుతాను. కాబట్టి మా పరివారంలో వచ్చేసేయండి, నా దగ్గరకు వచ్చేసేయండి అని ప్రాణం చెప్పండి. ఇది అని ప్రాణదేవత చెప్పండి. ఆ ప్రాణదేవత యొక్క ఆ ఉపదేశాన్ని, వచనాన్ని విని తథా ఇతి, అలాగే అన్నాయి. తథా ఇతి, అలాగే వచ్చేస్తున్నాం, మీ దగ్గరకు వస్తున్నాం, మీ ఆశ్రయాన్ని పొందుతాం, ఎందుకంటే మీరే మా ఆధారం, మా ఆశ్రయం, కాబట్టి మీ వద్దకు వస్తున్నామని చెప్పేసి ఇంద్రియాలను కూడా దగ్గర రావడం జరిగింది. అంటే ఇంద్రియాలు ప్రాణం చెప్పినట్టుగా వినడం జరిగింది. తథా ఇతి తం, అప్పుడు సమంతం అంటే పూర్తిగా అన్ని వైపు నుంచి పరిని అవిశంతి, అవన్నీ కూడా ఇంద్రియ దేవతలను కూడా లీనమైపోయినాయి, ప్రాణములో లీనమైనాయి. అంటే ప్రాణం చెప్పినట్టుగా ప్రాణం యొక్క స్వాధీనంలోకి వచ్చిన ఇంద్రియ దేవతలు. తస్మాత్, ఆ కారణంగా, యద్ అనేనా, ఈ ప్రాణం ద్వారా, ఏదైతే ప్రాణం ఉందో ప్రాణం ద్వారా అన్నమును అత్తి తినడం జరిగింది. ఆ తిన్నటువంటి ఏతుందో ఆ ఇంద్రియాలు తృప్తిగా ఉన్నాయి. ప్రాణం చెప్పినట్టుగా ఇంద్రియాలు విన్నప్పుడు ప్రాణం పంచడం జరిగింది. అంటే ఏ ఇంద్రియానికి ఎంత శక్తిని ఇవ్వాలి, మనం కూడా మన శరీరంలో ఏ అంగానికి ఎంత శక్తి అవసరమో అంత శక్తి ఉండాలి. గుండెకి ఎంత కావాలి, మూత్రపిండాలకు ఎంత ఉండాలి, ఊపిరితిత్తులకు కానీ, ఇతర కండరాలకు కానీ, కాళ్ళకు, వేళ్లకు ఎంతెంత శక్తి ఉండాలి, కంటికి ఎంత ఉండాలి, చెవికి ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా ప్రాణం యొక్క భాగాలే, ప్రాణశక్తి. శక్తి అందకపోతే ఇంద్రియాలు పనిచేయవు, ఏ అంగం పనిచేయదు, ఏ కండరం పనిచేయదు, ఏ కణము పనిచేయదు, ఏ నరము పనిచేయదు. అందుకే ప్రాణమే పంచుతుంది అన్నిటికీ. తన వద్ద ఉన్నటువంటి ఇంద్రియాలకు, అంగాలకు, భాగాలకు ప్రాణము శక్తిని అందజేస్తుంది అని అర్థం చేసుకోవాలి. వైజ్ఞానికంగా ఈ శారీరక విజ్ఞానం చెప్పేది ఏంటంటే, శరీరంలో ఉన్నటువంటి వాటిని అందాలంటే ప్రాణం బాగుంది. అందుకే ప్రాణాయామం చేస్తే అన్ని అంగాలు శుద్ధమవుతాయి, అన్ని అంగాలకు శక్తి కూడా అందుతుంది. ఈ విధంగా అత్తి తృప్త్యంతి, ఆ దేవతలు, ఇంద్రియ దేవతలు తృప్తి పడడం జరిగింది. ఏవం మహావై, ఈ ప్రకారంగా ఏనం, ఈ ఎవరైతే తెలుసుకుంటారో ఈ జ్ఞాత, అప్పుడు తన బంధు బాంధవులకు అభిసంవిశంతి, అటువంటి వారు, అలాగే ఇంటి పెద్ద కానీ తన బంధు బాంధవులు ఎవరైతే ఉంటారో తనకు సంబంధించిన వారు, తన వారు ఎవరైతే ఉంటారో స్వాహ అభిసంవిశంతి, ఏకత్రితమవుతారు, తన దగ్గర ఉంటారు. వారిని అప్పుడు ఆ ఇంటి పెద్ద కానీ ఎవరైతే నాయకుడు అనుకుంటున్నారో
అందరిని రక్షించాలనుకుంటున్నాడు, బంధువులను బాంధవులను మిత్రులను రక్షించాలనుకుంటున్నాడు. అటువంటి వారు శక్తివంతులై ఉండాలి, బలవంతులై ఉండాలి, అన్నీ ఉండాలి. అన్నీ ఉన్నవాడే పంచగలుగుతాడు. ఏది ఉంటే అది పంచగలుగుతాడు. అన్ని ఉంచుకోవాల్సి వస్తుంది. అందరిని రక్షించుకోవాలన్నప్పుడు అన్ని ఉంచుకోవాలి. అన్ని రకాలుగా రక్షించాలని అనుకున్నప్పుడు అన్ని రకాలుగా ఉంచుకోవాల్సి వస్తుంది. అందరి బాధలు తీర్చాలి అన్నప్పుడు అందరి బాధలు తీర్చడానికి ఉపాయాలు ఏమిటో, సాధనాలు ఏమిటో ఆ సాధనాలను ఉపాయాలను సంపాదించి పెట్టుకోవాల్సి వస్తుంది. భర్త కావాల్సి వస్తుంది, భరణ పోషణ చేయాల్సి వస్తుంది. ప్రాణం భర్తగా మారిపోయింది. భర్త స్వానాం, తన బంధు బాంధవుల యొక్క భర్తగా, భరణ పోషణ చేసే భర్తగా. శ్రేష్ఠ, శ్రేష్ఠుడు. ప్రాణం శ్రేష్టమైంది, మాననీయమైంది. పురహ ఏత అంటే ముందుగా, ముందుగా వెళ్ళే నాయకుడుగా, నడిపించే నాయకుడుగా. పురహ ఏత అగ్రణి అంటే ముందుగా వెళ్ళే నేతగా భవతి అవుతుంది. ప్రాణము నేత, కుటుంబ పెద్ద నాయకుడు అవుతాడు. పురహ ఏత, ఏత అంటే వెళ్ళేవాడు అనమాట. ఇక్కడ ఏత, ఏత భవతి. ఏత అంటే నేత, ఏత నేత భవతి. అన్నాద, స్వయంగా అన్నం తినే భోక్తగా అధిపతి అవుతాడు, అన్నాదుడు అవుతాడు. ఆరగించేవాడు అన్నాదుడు, తినేవాడు అన్నాదుడు, అధిపతి అవుతాడు. అన్నాద అధిపతి, శాసకుడు పాలకుడు. యహ ఏవం వేద, ఈ రకంగా ఎవరైతే ప్రాణం యొక్క రహస్యాన్ని తెలుసుకుంటారో. యా ఊహ, యహ అంటే ఏదైతే, ఊ అంటే నిశ్చయంగా, హా అంటే ఉంటుందో. ఏవం విధం, ఈ రకం ఈ ప్రాణం యొక్క రహస్యాన్ని తెలుసుకున్నాడు. అటువంటి వారు స్వేషు ప్రతి పతి, స్వేష్ అంటే తన బంధు బాంధవులలో ప్రతి ప్రతికూలమైనటువంటి ఏది ఉంటాయో ప్రతిస్పర్ధ. ప్రతిపతి అంటే ప్రతిపతి అంటే ఆ పతి రక్షకుడు ఏదైతున్నాడో వ్యతిరేకం ఉన్నవారు కూడా ఉండలేరు. బుభూషతి, అలా అవడం జరుగుతుంది. నహ ఏవ, అలా కాకుండా పాలన చేయడంలో సమర్థుడు అవుతాడు. నా హ ఏవ, ఆ రకంగా ఉండేవాడు అంటే ఎవరైతే ఆ పతి పాలన పోషణ చేసే ఆ కుటుంబం పెద్ద అవుతుంటో ఆ పతిని ఎవరు జయించలేరు, అన్నింటిని ఓడించగలుగుతాడు. అలం, అలం అంటే సమర్థుడు అవుతాడు, సరితూగుతాడు, అంత సరిపోతాడు, ఒక్కడే సరిపోతాడు. ఇతర శత్రువులను జయించాలంటే ఇంట్లో ఒక బలవంతుడు ఉంటే చాలు. ఆ ఇంట్లో ఒక్క బలవంతుడి వలన శత్రులు పారిపోతారు, భయపడిపోతారు, అలం అవుతారు. అలం అంటే సమర్థులు అవుతారు. ఆ ఒక్కడు చాలు. ప్రాణం ఒకటి బలంగా ఉంటే చాలు, ఇంద్రియాలు కాదు ఉండవలసింది. ప్రాణం బలంగా ఉండాలి, ప్రాణశక్తి బలంగా ఉండాలి. అందుకే ఛాతిలో బలం ఉండాలంటారు. మన ఛాతి బలంగా ఉండాలి, దాని అర్థం ప్రాణం బలంగా ఉండాలి, శ్వాస ప్రశ్వాస బలంగా ఉండాలి, ఊపిరితిత్తులు బలంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఆ విధంగా అందరిని ఓడించాలంటే అలం అవుతాడు. అలం అంటే సమర్థుడు అవుతాడు. భార్యేభ్య, భరణ చేయనటువంటి భార్యలు ఉంటారు, ఆశ్రితలు. ఆశ్రితులందరూ కూడా ఆధారపడి ఉన్న వారందరూ కూడా భార్యలే. ఇంద్రియాలు కూడా భార్యలు అవుతాయి ఈ ప్రాణానికి. భార్యేభ్య భవతి, భార్యల కొరకే భర్త ఉంటాడు. భార్యేభ్య భవతి, భార్యల కొరకు భర్త ఉంటాడు, అవుతాడు. ఇంద్రియాలనే భార్యలకు ప్రాణం భర్త అవుతాడు. యా ఊహ ఏవం విధం ప్రతి స్వేషు ప్రతి విభూషతి భార్యేభ్య అలం నాహ ఏవ భవతి. అంటే ఎవరైతే ఈ ప్రాణరాశిని తెలుసుకుంటున్న జ్ఞాత తెలుసుకుంటూ ఉంటాడో తన బంధువులలో కూడా అలాగే ఉంటాడు. బంధువులలో, ఆశ్రితులలో భరణ పోషణ అంటే తాను మాత్రం అనుభవించవలసిన అవసరం లేదు. ఇంటి పెద్దని దానికి తాను తినకుండా తన కుటుంబం వారిని రక్షించుకోవాల్సి వస్తుంది. తల్లులు అలాగే చేస్తారు. తల్లులు తినకుండా పిల్లల్ని కాపాడుకుంటారు, ఇంటిని కాపాడుకుంటారు. అలాగే భర్త కూడా అలాగే కాపాడుకుంటాడు. తన కష్టాల పాలైనా కానీ పిల్లల్ని రక్షించుకుంటాడు. ఆ విధంగా ప్రాణం కూడా కష్టాలకు పాలవుతుంది. తనకు ఎటువంటి పోటీ వచ్చినా, ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ప్రాణం కాపాడుకుంటుంది.
ఆశ్రితులను భరణ పోషణ చేసి కాపాడుకోవడంలో సమర్థమవుతుంది. అప్పుడు అది భర్త అవుతుంది. ప్రాణమే భర్త, ఇంద్రియాలు భార్యలు. అథ యా ఏవ యహ ఏవ ఏతం అనుభవతి, ఆ విధంగా ఎవరైతే అనుభవిస్తారో, అర్థం చేసుకుంటారో, అంటే ఇక్కడ ఈ స్వార్థహీనతను, పరపోషకతను, అది ఇతరులను పోషించడం, ఇతరులను భరించడం, ఇతరులను కాపాడుకోవడం, తన గురించి ఏమి అవసరం లేదు. ఎందుకంటే ప్రాణాన్ని దాన్ని పోషించుకోవడం అవసరం ఉండదు. ప్రాణం దానికి ఆహారం అవసరం లేదు, రక్షించుకోవడం అవసరం లేదు, తనను తాను రక్షించుకోవడం అవసరం లేదు ప్రాణానికి. కాబట్టి ఆ విధంగా ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఉంటారో, తర్వాత ఇతరులను పోషించడానికి సిద్ధంగా ఉంటారో, వారు ఆ విధంగా, ఇంటి పెద్ద కూడా ఆ విధంగా ఈ ప్రాణం యొక్క రహస్యాన్ని అర్థం చేసుకున్నవారు ఆ ఇంటి పెద్ద, ఇంటి యజమాని ఆ విధంగా ఉండగలుగుతాడు. తన శక్తిని పెంచుకొని అందరిని కాపాడగలుగుతాడు. యాహ యహ వై ఏదైతే ఉందో అది వై నిశ్చయంగా ఏతం ఈ ప్రాణం యొక్క అను భార్యను అనుసరించే భార్యలు, ప్రాణాన్ని అనుసరించే భార్యలు ఇంద్రియాలు, భరణయోగ్యమైనటువంటి ఆశ్రితమైనటువంటి ఆ భార్యలను బుభూర్షతి అంటే భరణ చేస్తాడు, పోషణ చేస్తాడు. ఎవరు? ప్రాణం. ప్రాణం అనే పతి, ప్రాణపతి. పరంపిత పరమాత్మనే ప్రాణపతి. నిజానికి ప్రాణదాత, ప్రాణేశ్వరుడు, ప్రాణాధారుడు పరంపిత పరమాత్మ. బుభూర్షతి భరణ చేస్తాడు. సహ సహ హ ఏవ అదే అలం సమర్థమవుతుంది. భరణ పోషణ చేయడం సమర్థమవుతుంది, అలం అవుతుంది. భార్య కొరకు, ఆశ్రితుల కొరకు అలా అవుతుంది. ఇది ప్రాణాన్ని భర్తగా, ఇంద్రియాన్ని భార్యగా వర్ణించి చెప్పడం జరిగింది. ఇంటి పెద్ద యొక్క వ్యవహారం కూడా అలా ఉండాలి. సో అయాస్య, ఇది అయాస్యం, ఆంగిరసం అంటే ముఖములో ఉన్నటువంటి అయాస్యం, అంటే ఇటువంటి ఆయాసం లేకుండా మరొక అర్థం వస్తుంది. ఎటువంటి పరిశ్రమ లేకుండానే ఇంద్రియాలను జయించేదనమాట. పెద్ద కష్టపడకుండానే ఇంద్రియాలను జయించే శక్తి ఈ అయాస్యానికి ఉంటుంది. ఆంగిరస అంటే అంగాల యొక్క రసం, అంటే ప్రాణమే. ప్రాణాన్ని ఆంగిరస అన్నారు, అంగముల యొక్క రసం. అంగానాం హి, అంగం యొక్క రసం. సో అయాస్య ఆంగిరస అంగానాం హి రస, అంగాల యొక్క రసం. ప్రాణహో, ప్రాణం అంటే ప్రాణమే. వా అంగానాం రస, అది ప్రాణమే, అంగాల యొక్క రసం. ప్రాణో హి, ప్రాణమే ఖచ్చితంగా. వా అంగానాం రస తస్మాత్, కాబట్టి తస్మాత్, యస్మాత్, కస్మాత్, తస్మాత్ అందువల్ల, యస్మాత్ కస్మాత్ అంటే ఏతుందో, దేని నుండి ఉందో అదంతా కూడా అంగాత్, అంగముల నుండి, అంగముల వలననే ప్రాణము ఉత్క్రమతి అంటే అంగాలను కాపాడుకుంటుంది. తదేవ శుష్యతి, ఎప్పుడైతే అంగాలను కాపాడుకోకుండా ఉంటుందో, అంటే అక్కడ ప్రాణం ఉండదో, ఏ అంగాలైతే ప్రాణం ఉండదో, ఏ చెట్టు కొమ్మకైతే నీరు అందదో, రసం అందదో, ఆ చెట్టు కొమ్మ ఎండిపోతుంది. చెట్టు బతికే ఉంటుంది కానీ చెట్టు కొమ్మ ఎండిపోతుంది. అలాగే మన శరీరం అనే ఈ చెట్టు ఏతుందో, ఈ చెట్టు కొమ్మలు అంగాలు ఏవైతే ఉన్నాయో, ఏ అంగానికి ప్రాణం అందదో, శక్తి అందదో, ఆ అంగాలు బలహీన పడిపోతాయి, ఎండిపోతాయి. శుష్యతి ఎండిపోతాయి, నీరసం అయిపోతాయి. ఏషః ఈ వై, ఎందుకంటే ప్రాణమే అంగానం రస, అంటే అంగాల రసం ఎందుకన్నారంటే అంగాలకు శక్తి అందకపోతే అంగాలు బలహీన పడిపోతాయి, నీరసం అయిపోతాయి. అందుకే ఇక్కడ ఆంగిరస అనే శబ్దాన్ని పూర్తిగా విడది చెప్పడం జరిగింది. అంగానం ఆంగిరసు అంగానం హి రస, ప్రాణో వా అంగానం రస, ప్రాణో హి వా అంగానం రస, తస్మాత్ యస్మాత్ తస్మాత్ చ అంగాత్ ప్రాణ ఉత్క్రామతి తదేవ తశుష్యతి ఏష హి వా అంగానం రస. అంటే ప్రాణం ఎంత ముఖ్యమైనదో చెప్పడం జరుగుతుంది. ఏషహు ఏవా బృహస్పతి, అదే నిజానికి బృహస్పతి, ప్రాణమే బృహస్పతి. బృహ అంటే వాక్, ఏష ఉ అదే ప్రాణమే, ఉ అంటే స్పష్టంగా, ఖచ్చితంగా, నిశ్చయంగా, ఏవ అదే బృహస్పతి. వాక్వై బృహతి, ఎందుకు బృహస్పతి అన్నారు ప్రాణాన్ని అంటే బృహం యొక్క పతి. ఆ బృహం ఏంటి, ఆ గొప్పది ఏమిటి,
గొప్పది వాణి నిజానికి. వాక్వై బృహతి, వాక్య బృహతి, వాక్వై బృహతి, వాక్య గొప్పది నిజానికి. దానికి పతి తస్యాహ ఏష పతి, ఆ వాక్ యొక్క తస్య, ఆ వాక్య యొక్క ఏష ఈ ప్రాణం పతి పతి అవుతుంది. తస్మాత్ ఊ బృహస్పతి, అందుకే ప్రాణాన్ని బృహస్పతి అన్నారు. బృహతి గొప్పది, వాక్యతే వాక్పతి, వాక్పతే బృహస్పతి. అంతేకాదు ఈ వాక్కు ఏతుందో వాని అది బ్రహ్మ కూడా, బ్రహ్మణస్పతి. ప్రాణం పేరు బ్రహ్మణస్పతి కూడా. బృహస్పతి బ్రహ్మణస్పతి. ఏషవు ఇవ బ్రహ్మణస్పతి, వాక్వై బ్రహ్మ తస్య ఏష పతి తస్మాత్ ఊ బ్రహ్మణస్పతి. ప్రాణం పేరు బ్రహ్మణస్పతి, ఎందుకంటే వాక్యే బ్రహ్మ గొప్పది. బృహతి తర్వాత బ్రహ్మ, బృహస్పతి బ్రహ్మణస్పతి ప్రాణం పేరు. కాబట్టి తస్మాత్ కాబట్టి ఊ బ్రహ్మణస్పతి, ప్రాణ బ్రహ్మణస్పతి అని చెప్పడం జరిగింది. ఏష ఊ ఏవా నా సామ వాక్వై, సామేష సా చ అమ, సామ అనే శబ్దాన్ని విడదీయడం జరిగింది. ఈ విధంగా కొన్ని శబ్దాలు విడదీయడం జరుగుతుంది. సామ శబ్దం, సా అంటే ఏమిటి, మా అంటే ఏమిటి, తర్వాత ఇందులో ఈ సాయుధ్యం ఇవన్నీ కూడా విషయాలు వస్తాయి. ఈ విషయం రేపు చూద్దాం. అలాగే ఉద్గీతం గురించి కూడా స్పష్టం చేయడం జరిగింది. ఉత్తు, దానికి ప్రాణమే ఉత్తు, ఉద్గానం చేయడమే ఉద్గీతం. ఈ విధంగా స్వరం గురించి కూడా, స్వరం అంటే అది సువర్ణం, స్వరం అంటే ఏంటి, స్వరమే ధనము, స్వరమే సామ, అదే సువర్ణము, అదే బంగారము. ఆ స్వరం యొక్క గానం యొక్క రహస్యం ఏంటో తర్వాత చెప్పడం జరుగుతుంది. ఇది రేపు చూద్దాం. ఇక్కడ ఆపేద్దాం. ఈ విధంగా ప్రాణం యొక్క మహిమను చెప్పడం జరిగింది. ప్రాణాన్ని కాపాడుకోవాలి, ప్రాణం ముఖ్యం, ప్రాణం ఉంటేనే ఏమైనా సాధిస్తాం. అసలు ప్రాణానికి అధిపతి ఆ బృహస్పతి, ఆ బ్రహ్మణస్పతి అంతా కూడా పరిమిత పరమాత్మ నిజానికి. ఎందుకంటే పరిమిత పరమాత్మే ప్రాణపతి, ప్రాణదాత, ప్రాణేశ్వరుడు. పరిమిత పరమాత్మే భర్త, ధర్త, హర్త, అంత పరిమిత పరమాత్మే. ఈ విధంగా పిండములో ప్రాణాన్ని తీసుకొని బ్రహ్మాండంలో ఆ ప్రాణపతి పరిమిత పరమాత్మను వర్ణించడం జరుగుతుంది. చివరికి పరిమిత పరమాత్మే బృహస్పతి, బ్రహ్మణస్పతి, మహాపతి, ప్రాణపతి, ప్రాణదాత, ప్రాణేశ్వరుడు, జీవనేశ్వరుడు, జీవనదాత, జన్మదాత పరిమిత పరమాత్మయే. జగత్పతి, జగత్ పిత, విశ్వపతి, విశ్వపిత, భర్త, ధర్త, హర్త, సృష్టికర్త పరిమిత పరమాత్మయే. ఈ ప్రాణాలు ఉన్నాయి, ఇందులో నిలుస్తున్నాయి, ఆగుతున్నాయి అంటే పరిమిత పరమాత్మ యొక్క అనుగ్రహం ద్వారానే. పరిమిత పరమాత్మ యొక్క ఈ వ్యవస్థ లేకపోతే ఈ శరీరం లేదు, ఈ జగత్తు లేదు, ఈ సౌకర్యాలు సదుపాయాలు లేవు, ఏమి ఉండవు. జీవాత్మ ఏమి చేయజాలదు. శరీరం లేకుండా, ఈ సదుపాయాలు సౌకర్యాలు లేకుండా, వసతులు లేకుండా, ఈ వస్తువులు లేకుండా, పరిమిత పరమాత్మ యొక్క కరుణ కటాక్షాలు లేకుండా మనం ఏమి చేయజాలం. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అన్నిటికీ శక్తినిచ్చేది పరిమిత పరమాత్మే. ఏ గ్రహానికైనా, ఏ నక్షత్రానికైనా, సూర్యునికైనా, చంద్రునికైనా, ఏ పంచమహాభూతానికైనా, చివరికి మనకైనా, దేనికైనా మన శక్తి ఏమి లేదు. దానికి ఎంత కూడా జడమే, జగమంతా జడమే. కాబట్టి జడమైన గొప్ప అనుకుంటే సరిపోదు. కార్యం గొప్పది కాదు, కారణం గొప్ప. కారణం లేకుండా ఏ కార్యం లేదు. ఈ కనిపించే జగత్తంతా కార్య జగత్తు. కారణ జగత్తు కూడా అది జడం కాబట్టి అది ఏం చేయజాలదు. దానికి వివేకం ఉండదు, దానికి బుద్ధి ఉండదు, అది చైతన్యం కాదు. నిజానికి ఆత్మలు చేతనమే, కానీ కొంతవరకే, అంతా చేయలేము. మనం కూడా కొంతవరకు చేయగలుగుతాం. కానీ పరిమిత పరమాత్మలాగా సృష్టికర్త, ధర్త, భర్త, హర్త కాలేము. ఇక్కడ గమనించాలి. మన శక్తి ఎంత ఉన్నప్పుడు కూడా మానవులందరూ కలిసి, ప్రాణులన్నీ కలిసి కూడా ఏమి చేయజాలవు. అందుకే అసలు ప్రాణదాత, ప్రాణపతి, జగత్పతి, విశ్వపతి పరిమిత పరమాత్మే. అన్నిటికీ ప్రాణాలకే ప్రాణం. ఓం భూహు, ఓం భూహు, ఓం భూ. భూ అంటే ప్రాణాల కంటే గొప్పని అర్థం. భూరితువై ప్రాణ, దాని అర్థం ప్రాణ ప్రదాత, ప్రాణదాత,
ప్రాణాల కంటే ప్రియమైన వాడు పరమిత పరమాత్మ. ప్రాణాలు పోతుంటే కూడా పరమిత పరమాత్మ యొక్క ధ్యానంలో ప్రయత్నం చేస్తే ప్రాణ భయం ఉండదు, మరణ భయం ఉండదు. మరణాన్ని జయించాలి. మరణం ఏదో కాదు, మనం చేసే పాపాలే మరణం. అసలు మరణం అక్కడే ఉంటుంది. పాపం చేసే ప్రతిసారి కూడా మనం మరణిస్తున్నట్టే, నష్టపోతున్నట్టే. ఆ మృత్యుదేవతను జయించాలంటే ప్రాణదేవతను ఆశ్రయించాలి. ప్రాణదేవతే మన పతి, మన భర్త, మన కర్త ధర్త పరమిత పరమాత్మ. ఓం శం శుభం. పరమిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, మాతాపితలకు, పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు, వందనాలు అర్పిస్తూ మహర్షి దయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు గురువర్య విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు అర్పిస్తూ, బంధువులారా, సాధకులారా, అర్థం చేసుకోండి. పరమిత పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి, ఆచరించే ప్రయత్నం చేయండి. ఎవరైతే తన వద్ద ఉంటారో తన కుటుంబంలో, ఆ కుటుంబ పెద్ద తన వారిని కాపాడుతున్నట్టుగా ప్రాణం కూడా తన వద్ద ఉన్నటువంటి ఈ శరీరం ఉన్నటువంటి నన్ను ఆశ్రయించినటువంటి ఆ ఇంద్రియాలను ప్రాణం కాపాడుకున్నట్టుగా పరమిత పరమాత్మను కాపాడుతాడు. ఎవరైతే పరమిత పరమాత్మ వద్ద ఉంటారో, పరమాత్మ ఆశ్రయంలో ఉంటారో, పరమాత్మ యొక్క సన్నిధిలో ఉంటారో, వారిని పరమిత పరమాత్మ కాపాడుతాడు. పరమాత్మకు వ్యతిరేకం ఉన్న వారిని పరమిత అసలు కాపాడడం ఉండదు. ఈ రకంగా నిజానికి అందరిని రక్షిస్తాడు, సర్వరక్షకుడు. కానీ ఎవరైతే నిజమైన భక్తులు ఉంటారో, ఎవరైతే ఆచరిస్తారో, వారిని పరమిత పరమాత్మ తప్పకుండా కాపాడుతూనే ఉంటాడు కూడా. పరమిత పరమాత్మ యొక్క స్వభావమే కాపాడడం. కాబట్టి పరమిత పరమాత్మ కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు. ఎప్పుడు తన వద్ద ఉన్నప్పుడు, తన సన్నిధిలో ఉన్నప్పుడు. యస్య ఛాయామృతం యస్య మృత్యు. పరమిత పరమాత్మ తన శాసనాలను, తన నియమాలను ఎవరైతే ఆచరిస్తున్నారో, ఆదేశాన్ని అర్థం చేసుకుంటున్నారో, వారిని పరమిత పరమాత్మ కాపాడుతాడు, మోక్షాన్ని ఇస్తాడు. ఎవని యొక్క ఛాయ, ఎవని యొక్క నీడ, ఆశ్రయం ఓడి అది అమృతం అవుతుంది. మనం అమరణం కావాలి, మోక్షం పొందాలంటే పరమాత్మ యొక్క శాసనాలను, ఆదేశాలను అర్థం చేసుకుని ఆచరించాలి. లేదంటే ఎస్సే మృత్యు. ఆదేశాలను, ఆ శాసనాలను అర్థం చేసుకోక ఆచరించక ఉంటే అదే మృత్యు అవుతుంది, అదే మరణం అవుతుంది, అదే చెడు అవుతుంది, అదే నష్టం అవుతుంది. మహతీవి నష్టి, గొప్ప వినాశనం అవుతుంది. జాగ్రత్త అని ఋషులు హెచ్చరిస్తున్నారు. ఇహయేవ, ఈ జనములోనే, ఇక్కడే ఈ లోకంలోనే తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇహచేది అవేదిత మహతీవి నష్టి. ఒకవేళ తెలుసుకోకపోతే నా చేద్ అవేదిత, ఇక్కడ అర్థం చేసుకోకపోతే, ఈ జన్మలో ఈ శరీరంతో అర్థం చేసుకోకపోతే, ఆచరించకపోతే, మోక్షం పొందలేకపోతే అది మహతీవి నష్టి, మహానాశనం. మరొక జన్మ అని వాయిదా వేసుకుంటూ చేస్తాం. మళ్ళీ అలాగే వాయిదా వేసుకుంటాం. వాయిదా వేసుకోకుండా ప్రయత్నం చేయండి. ఈ జన్మలోనే మోక్షం పొందే ప్రయత్నం చేయండి. ఇప్పుడే, ఈ క్షణమే, ఈ దినమే మోక్షానందాన్ని ఆస్వాదించే ప్రయత్నం చేయండి. హాయిగా ఉండే ప్రయత్నం చేయండి. ధైర్యంగా ఉండే ప్రయత్నం చేయండి. ఏ బెంగ లేకుండా, ఏ దిగులు లేకుండా. ఎందుకంటే మన ప్రాణపతి ఉన్నాడు, ప్రాణదాత ఉన్నాడు, జగత్పతి విశ్వపతి ఉన్నాడు, మన భర్త ధర్త హర్త ఉన్నాడు, పరమిత పరమాత్మ ఉన్నాడు, రక్షిస్తూనే ఉన్నాడు. మనకు అనిపించడం లేదంటే మనం తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకంటే మన పొరలు ఉన్నాయి, అడ్డుగోడలు ఉన్నాయి. అవిద్య అనే అడ్డుగోడ, అవిద్య అనే పరదాలు ఉన్నాయి. వాటిని దూరం చేసుకునే ప్రయత్నం చేయాలి. అంధకారం అనే చీకటి ఉంది, అవిద్య అనే చీకటి ఉంది. ఆ చీకట్లను, అంధకారాన్ని, అజ్ఞానాన్ని దూరం చేసుకుంటే అర్థమవుతుంది. ప్రయత్నం చేద్దాం, ఆచరిద్దాం. ఈ దినమే, ఈ క్షణమే, ఈ జన్మలోనే, ఈ జన్మతోనే ఆ ఆనందాన్ని అనుభవించే ప్రయత్నం చేద్దాం. ముందు జీవన్ముక్తులుగా అయ్యే ప్రయత్నం చేయాలి. దానికి ధనం అవసరం లేదు, శరీరంలో బలం అవసరం లేదు, అర్థం చేసుకోవడమే అవసరం ఉంది. అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం, ఆనందాన్ని అనుభవించే ప్రయత్నం చేద్దాం. ఓం శం శుభం. ఈ భావనతో 3 సార్లు ఓంకారం చేద్దాం. శ్వాస తీసుకోండి, నింపండి. నడుము, వీపు, మెడ, తల నిటారుగా ఉంచుకోండి. శ్రద్ధతో, భక్తితో ఆ ప్రాణపతిని, జగత్పతిని, విశ్వపతిని, ఆ విశ్వపతి యొక్క రక్షణను అర్థం చేసుకోండి. చుట్టూ ఉండి రక్షిస్తున్నాడు. లోపల, బయట, వెనక, ముందు, కుడి, ఎడమ, పైన, కింద అంతటా ఉంది. అన్ని దిశల నుంచి రక్షిస్తున్నాడు. ఈ భావనతో ఓంకారం.
ఓం 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 శాంతి శాంతి శాంతి. శాంతి పాఠం చెప్పండి. ఓం